ఇక్కడ ఇట్స్ నాట్ మై మిక్సింగ్, నేను తమన్ మిక్సింగ్ సరిగా చేయట్లేదు, ఇట్స్ నాట్ మీ. నేను దాటి డాల్బీ మిక్సింగ్ ఓ ఇంజనీర్ వస్తాడు, డాల్బీ అప్రూవ్డ్ ఇంజనీర్, తను అప్రూవ్ చేస్తేనే బయటికి వెళ్తుంది సౌండ్. నన్ను దాటి ఆఫ్టర్ మీ there is so many people, they have to decide where it is perfect or not to go out. It's not me who will take every decision. నా తర్వాత డాల్బీ ఇంజనీర్, ప్రాపర్ ఆథరైజ్డ్ ఇంజనీర్ వచ్చి మొత్తం సినిమా చూస్తాడు. అట్మాస్ ఇంజనీర్ వచ్చి కరెక్ట్గా డెసిబల్ లెవెల్స్ చూస్తున్నాడు, ఇక్కడ ఇంత లౌడ్ ఉండాలా, ఇక్కడ ఉండాలా, అన్నీ వాడు మార్కింగ్ చేసుకుని దాన్ని థియేటర్ మార్కింగ్స్ రాసుకుని పంపిస్తాడు. పేలితే అన్ని థియేటర్లో పేలాలిగా, ఎందుకు పర్టికులర్ థియేటర్లో మాత్రం సంథింగ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇట్ వెల్, దట్స్ ఆల్. అంతే. ఇప్పుడు 100 కిలోమీటర్లో కరెక్ట్ టైర్ మెయింటైన్ చేస్తే కార్ పంచర్ కూడా వెళ్తుంది, పాత టైర్లో తోలితే పంచరే అవుతుంది కదా. నేను ఒక్కరిని డిసైడ్ చేసేదే కాదు, ఐ విల్ జస్ట్ ఆస్క్ ఇక్కడ వాల్యూమ్, ఇక్కడ తగ్గు, ఇక్కడ వాల్యూమ్, ఇక్కడ డైలాగ్ ఉండాలి, ఇక్కడ ఎఫెక్ట్స్ ఉండాలి, అంతే. నా డిజైన్ తప్ప ఓవరాల్గా నా వెనకాల చాలామంది ఉంటారు. నా షాదాబ్ అని నా ఇంజనీర్ ఉంటాడు, వాడు మ్యూజిక్ మిక్స్ ఇంజనీరింగ్ వాడు. దాని తర్వాత ఉదయ్ తను డిటిఎస్ మెయిన్ డాల్బీ ఇంజనీర్ ఉంటాడు. దీని తర్వాత అట్మాస్ ఇంజనీర్ వచ్చి అప్రూవ్ చేస్తాడు. ఇంత లెవెల్స్ అంతా అతను మార్కింగ్ చేసుకుని, ఇది ఎక్కువ లౌడ్ అయిపోతుంది, ఇక్కడ తగ్గించండి, ఇలా ఉండకూడదు, ఇక్కడ ఈ ట్రబుల్ నాయిస్ వస్తుంది, ఇవన్నీ డిజైన్ చేసి పంపిస్తాడు. బట్ ఇక్కడ ఫిల్మ్ తగ్గినట్టే అన్నీ ఉంటుంది. వాట్ ఎవర్ ఫిల్మ్ ఇస్ ఆస్కింగ్ విల్ స్కోర్ అకార్డింగ్ టు దట్. ఊరికే మనం బాధేమి.